యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్షన్ లో వచ్చిన కొత్త సినిమానే సీతా ప్రయాణం. ఇప్పుడు ఈ యొక్క సీతా ప్రయాణం మూవీ రివ్యూ అయితే చూడబోతుంది. ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే అర్జున్ గారి అమ్మాయి తన కూతురే మూవీ లీడ్ లో అయితే నటించడం అయితే జరిగింది. ఐశ్వర్య అర్జున్ మూవీకి డెబ్యూట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొదటగా ఈ మూవీ వచ్చేసి మన విశ్వసేన్ గారు అయితే చెయ్యాలి. తను కొన్ని రీజన్స్ వల్ల తన క్యారెక్టర్ తక్కువ ఉందని, లేకుంటే హీరోని క్యారెక్టర్ లీడ్ ఎక్కువ ఉందని చెప్పి ఈ మూవీని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ మధ్యన మనము అర్జున్ వర్సెస్ విశ్వసేన్ చెప్పి కొన్ని డిస్కస్ కూడా మనం చూసాము. సో అది ఇదే మూవీ. సో మరి ఇప్పుడు ఈ సీత ప్రయాణం మూవీ ఎలా ఉంది ఈ వీడియోలో స్టోరీలోకి వెళ్తే, మనం మెయిన్ లీడ్ సీత ఐశ్వర్య అర్జున్ అసలు మ్యారేజ్ అంటే ఇష్టమే ఉండదు. తన ఒక ఇండిపెండెంట్ గర్ల్, అలాగే ప్యాషన్ ఉన్న గర్ల్. తనకి వంటలు చేయడం అన్న ఒక చెఫ్ గా తన కెరియర్ ని బూస్ట్ చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. దానికోసమే హైదరాబాద్ లో ఒక ఫేమస్ చెఫ్ తన ప్రెజెంటేషన్ ఇస్తున్నాడని చెప్పి అది చూడడానికి కార్ లో అయితే వెళ్తుంది. సో కార్ లో తన జర్నీ అయితే స్టార్ట్ అయితే చేస్తుంది. స్టోరీ మొత్తం ఈ కారు ఈ ప్రయాణమే ఉంటుంది. దీన్నే సీతా ప్రయాణం అని చెప్పి మనం అనవచ్చు. ఈ జర్నీలో తనకి స్ట్రేంజర్ అయితే పరిచయం అయితే అవుతాడు. వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయాల్సి అయితే వస్తుంది. అయితే ఈ ట్రిప్ లో సీతకి ఒక గోల్ అయితే ఉంటుంది. తన పాస్ట్ లో తనకి హెల్ప్ చేసిన వ్యక్తులను వెతికి మరి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి అయితే అనుకుంటుంది. ఎలా అంటే ఇది మన బ్రహ్మోత్సవం మూవీలో మన మహేష్ బాబు గారు ఎలా అయితే తన బంధువులని అనుకుంటాడో, ఈ మూవీలో కూడా ఐశ్వర్య ఈ సీత వచ్చేసి అయితే తనకి పాస్ట్ లో హెల్ప్ చేసిన వారిని వెతకడానికి అయితే వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో మన రౌడీగిరి అర్జున్ సజ్జా గారు, పవన్ ధ్రువ సజ్జా గారు క్యారెక్టర్ కూడా ఎంట్రీ అయితే ఇస్తారు. సో ఫైనల్ గా ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సీతకి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా, ఈ ప్రయాణంలో తను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే మూవీలో చూడాల్సిందే. ఐశ్వర్య అర్జున్ కి ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా యాక్టింగ్, తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. ఐశ్వర్య చాలా కాన్ఫిడెన్స్ తో అయితే చేసింది. తన యాక్టింగ్, తన డాన్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని బాగున్నట్లయితే అనిపిస్తున్నాయి మూవీలో స్క్రీన్ మీద చూస్తుంటే. మూవీ స్టార్టింగ్ లో 20 seconds లైఫ్ లెసన్ చెప్పి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అది చాలా బాగా అయితే చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో కెమెరా చూసుకుంటే అర్జున్ సజ్జా గారు, ధ్రువ సజ్జా గారు ఇద్దరైతే రావడం అయితే జరిగింది. అర్జున్ సజ్జా స్క్రీన్ మీద ఉన్నంతసేపు అయితే చాలా అయితే బాగుంటుంది. లీడ్ క్యారెక్టర్ల మధ్య ఈ కెమిస్ట్రీ అనేది కొంచెం బాగానే వర్కౌట్ అయితే అయ్యింది. బట్ ఈ మూవీ విశ్వసేన చేసేంత రేంజ్ మూవీ అయితే కాదు. సో తను రిజెక్ట్ చేయడం మంచిది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మొత్తం హీరోనే మెయిన్ లీడ్ అయితే ఉంది. బట్ ఇక్కడే మేజర్ ఇష్యూ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. కాన్సెప్ట్ బాగున్నా డైరెక్టర్ అర్జున్ గారి ఎగ్జిక్యూషన్ లో చాలా లాగ్ అయితే ఉంది. లాగ్ అయితే ఎక్కువైపోతూ ఉంటుంది సీన్ కి. సెకండ్ హాఫ్ లో స్టోరీ చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ఆడియన్స్ చాలా బోర్ గా అయితే ఫీల్ అవుతారు ఈ సెకండ్ హాఫ్. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ విజువల్స్ మూవీలో చాలా వరకు యూసేజ్ చేయడం అయితే జరిగింది. అలాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా చీప్ గా అయితే ఉంటాయి. న్యాచురల్ గా లేకుండా చాలా ఆర్టిఫిషియల్ గా అయితే ఉంటాయి. ఒక బిగ్ డ్రాబ్యాక్ అనే క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ అంత డీప్ గా అయితే లేవు. స్టోరీతో కనెక్ట్ అయితే అవ్వలేము. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ పర్లేదు కానీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తదనం అయితే ఏం లేదు. తన ఇంతకు ముందు కొట్టిన పాత మూవీస్ ట్యూన్స్ లాగానే అయితే అనిపిస్తూ ఉంటాయి. ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే, ఓవరాల్ గా సీతా ప్రయాణం కాన్సెప్ట్ వైజ్ చాలా బాగున్నా ఎగ్జిక్యూషన్ లో అయితే చాలా వరకు అయితే ఫెయిల్ అయితే అయింది. ఐశ్వర్య అర్జున్ గారి యాక్టింగ్ కోసం తన ఫస్ట్ డెబ్యూట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. అలాగే ఈ ట్రావెల్ బేస్ మీద ఉన్న మూవీ స్టోరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ అయితే డెఫినెట్ గా అయితే చూడొచ్చు. మరి ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చెయ్యండి. మీరు చూసారా లేదా?